వయస్సు పెరుగుతుంటే ఆహారం తరుగుతుందా? ఆకలి వేస్తుందనో తోచకో కనబడిందల్లా తినడం వల్ల లెక్కలేనన్ని రోగాలు వచ్చి చేరుతాయి. ఎక్కడ పడితే అక్కడ తినడం, సమయపాలన పాటించకపోవడం, నియమిత ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సంతులితం దెబ్బతినిపోతుంది. రోజువారీ తీసుకునే ఆహారం శరీరానికి శక్తి చేకూర్చడంతో పాటు మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడాలి. అంటే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు తీసుకునే ఆహారం ద్వారా చేకూరాలి. పెరిగే వయస్సుతో పాటు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు అవసరం. వీరి ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండేట్టుగా చూసుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు, నమిలేందుకు వీలుగా ఉండే పదార్థాలను మాత్రమే ఎన్నుకోవాలి. ఇలా సంతులిత ఆహారం తీసుకునే నేపథ్యంలో శరీరానికి కావలసిన ఖనిజాలు, విటమిన్లు లోపించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహారంలో కావలసినంత ఇనుము లేకపోవడం వల్ల ఎనీమియా సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరగదు. చాలా మంది వయసు పెరిగే కొద్దీ అరుగుదల తక్కువైందని తీసుకునే ఆహారం శాతం తగ్గిస్తారు. అలానే మంచినీరు కూడా చాలా తక్కువగా తీసుకుంటారు. నియమిత స్థాయిలో నీరు తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఉండే ద్రవ పదార్థాల సంతులితం దెబ్బతినడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువగా ద్రవ రూపంలో లభ్యమయ్యే ఆహార పదార్థాలు, పళ్ల రసాలు, మజ్జిగ తీసుకోవడం మంచిది.